ఆర్సీ న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ నిధుల్లో అవకతవకలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని రామాయంపేట మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా అధికారులకు విజ్ఞప్తి చేశారు. రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ పాలకవర్గం సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల మున్సిపల్ పాలకవర్గంకు సమాచారం ఇవ్వకుండా జనరల్ ఫండ్ నుండి ఎన్నికల ఖర్చుల పేరుతో మున్సిపల్ కమిషనర్, మేనేజర్, అకౌంటెంట్ 15 లక్షల రూపాయలు నిధులు డ్రా చేసినట్టు వారు ఆరోపించారు. ఎలాంటి బిల్లులు లేకుండా, మున్సిపల్ తీర్మానం లేకుండా నిధులు డ్రా చేసిన అధికారులు సమాచారం అడిగితే ఇవ్వడం లేదని ఆరోపించారు. సరైన బిల్లులు లేకుండా నిధులు డ్రా చేయడంపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. గతంలో 1,50,00,000 రూపాయల నిధులు దుర్వినియోగం కాగా వాటికి కూడా ఎలాంటి ఆధారాలు చూపించడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే రోహిత్ రావు ఆదేశాల మేరకు మీడియా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సిద్దిపేట నుండి వచ్చిన అధికారులు రామాయంపేట అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. నిధుల దుర్వినియోగంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రికార్డులో తారుమారు చేయకుండా మున్సిపల్ మేనేజర్ రికార్డు గదులకు తాళం వేసినట్లు తెలిపారు. అధికారులు ప్రజలకు ఎలాంటి పనులు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అక్కడ ఉన్న టీపీపీఓ ఏదైతే ఉందో ఆమె లీవ్ పెట్టేపోయింది. 3 నెలలు లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఆ లీవ్ పెట్టే ప్లేస్ లో ఇంకో ఆఫీసర్ నియమించాలంటే దాన్ని కమిషనర్ గారు బాధ్యత తీసుకోవాలి. అసంటి లేదు ఆలోచన. ఇప్పుడు ఏదైతే ఉందో పేరు మార్పుకి సంబంధించింది మా ఇబ్బందుకు మా సోదరుడు చెప్పినట్టు మేనేజర్ గారు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు మాకు స్వచ్ఛందంగా 40 ఫీట్ల రోడ్డుకు సహకారం చేసి ఇల్లు కొలగొట్టమని చెప్పి కాయం మాకు ఆశించారు. ఇల్లు కొలగొట్టే ముందు మా నాన్న చనిపోయాడు కాబట్టి మా అమ్మ పేరు మీద మార్చి మీరు ఇస్తే మాకు సంతోషం అని చెప్తే అది మాట ఇచ్చినాము. గౌరవ కౌన్సిల్ 9వ వార్డుకు వస్తుంది. రంజిత్ గారు చెప్పిండ్రు, వైస్ చైర్మన్ నవనీత గారు చెప్పారు, చైర్మన్ లవణ్య గారు చెప్పారు, మేము కూడా అందరం కౌన్సిలర్ చెప్పినాం. దానికి కదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే కమిషనర్ గారు ఏమంటారు అంటే నాకు 2 రోజులు టైం ఉంది, నాకు 2 రోజులలో వీలు కాదని ఒక మాట చెప్తాడు, ఒకసారి నా లాగిన్లకు రాలేదని చెప్తాడు. ఎందుకంటే దయచేసి మా ఎమ్మెల్యే గారు కూడా ఒకటే చెప్పినాం, మా రామంపేటకు పర్మనెంట్ ఆఫీసర్ నియమిస్తే ఈ సమస్యలు ఉండేసారని కూడా మాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఏఈ గారు మహేష్ గారు సిద్దిపేట, డిఈ గారు మహేష్ సిద్దిపేట, ఇప్పుడున్న ఆర్ఐ బాలకృష్ణ గారు సిద్దిపేట, మన మేనేజర్ గారు ఉన్నారు సిద్దిపేట. ఇదంతా మాకు ఏంటంటే మాకు ఒక అనుమానం కూడా వస్తుంది. మా రామంపేట ప్రజలను భ్రష్టు పట్టించేందుకు ఏదో లోపాయికారంగా ఒప్పందం చేసుకొని ఆఫీసర్లు మేనేజ్ చేసి ఇక్కడికి వచ్చినట్టు కూడా మాకు అనిపిస్తూ ఉంది వాళ్ళ ప్రవర్తన చూస్తే. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన మార్చుకొని పేద ప్రజలకు, రామంపేట పట్టణ ప్రజలకు సేవలు అందించినట్టు ఉండాలి. గతంలో కూడా కౌన్సిల్ మన గ్రామ పంచాయతీ ఉన్న మెంబర్స్ కానీ, పోయిన కౌన్సిలర్స్ కానీ, ఇప్పుడు కానీ అందరికీ ప్రజలకు సర్వీస్ చేసే హక్కు ఉంది కాబట్టి గత ఆఫీసులకు ఫోన్ చేస్తే కూడా కనీస రెస్పాన్స్ కూడా వాళ్ళకు ఇవ్వడం లేదు. ఎందుకంటే గౌరవంగా చెప్పింది ఏంటంటే మేము మున్సిపల్ బాడీ ఎన్నికైనాక ప్రతి పౌరునికి మనం బాధ్యత దారే, మాకు చైర్మన్ చెప్పాలి, వైస్ చైర్మన్ చెప్పాలనే ఆంక్షలు తీసేసి సామాన్య పౌరునికి సేవలు డైరెక్ట్ అందించాల్సిందే, మధ్యలో మమ్మల్ని గుద్దపూరి అనవసరంగా డబ్బులు దండుకోకుండా కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టి ఏదైతే జూనియర్ అకౌంటెంట్ భాస్కర్ గారు ఉన్నారో ఆయన, మరియు అకౌంటెంట్ సంతోషిని, మరియు మేనేజర్ రఘువర్ధన్, మరియు కమిషనర్ గణేష్ రెడ్డి, వీళ్ళ టీం అనేది రామంపేట పట్టణ ప్రజలకు సర్వీస్ చేయాలి, సేవలు అందించాలి. అది పక్కన పెట్టి వాళ్ళు ఏం చేశారంటే మున్సిపల్ మీద అవినీతికి ఆలోచన ఎక్కువ ఉంది కానీ ప్రజలకు సేవ చేసి తక్కువ అయిపోయింది. మొత్తం ఫర్దర్ ఏదైతే ఉందో వాళ్ళు బిల్లు డ్రా చేసినవి కూడా అదే విధంగా ఉండాలని చెప్పి నేను కోరడం జరుగుతుంది. మున్సిపల్ అక్కడక్కడ మోటార్లు కాలిపోయిన స్టార్టర్లకు, మోటార్లు తీసుడు దించుడుకు, మరియు అత్యవసర ఫండింగ్ కోసం సుమారు 3 నుంచి 4 లక్షల రూపాయలు ఈ 3 నెలల్లో ఖర్చు చేయడం జరిగింది. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మేము జనరల్ ఫండ్ నుంచి మాకు ఇంతవరకు బిల్లు ఇవ్వలేదు. బిల్లు ఇవ్వమని చెప్తే జూనియర్ అసిస్టెంట్ ఏదైతే ఉందో భాస్కర్ ప్రతి పేపర్ కావాలి, ఒరిజినల్ కావాలి, డూప్లికేట్ కావాలి, 16 సెట్ కావాలంటారు. అకౌంటెంట్ సంతోషిని మేడం ఉంది, ఆమె పూరాగా మొత్తం నర్సాపూరు, మెదకు, రామంపేట మున్సిపాలిటీ భ్రష్టు పట్టిస్తుంది. ఎందుకంటే స్వతహాగా మొత్తం దుర్వినియోగం చేసి గౌరవ చైర్మన్ చెప్పది, గౌరవ వైస్ చైర్మన్ చెప్పది, కౌన్సిలర్ చెప్పదు.
మీకు చెప్పే అవసరం కూడా మాకు లేదని మాట మాట్లాడుతుంది ఫోన్ మాట్లాడితే ఎంతో బాధాకరం అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ నిధులకు సంబంధించి ఎలక్షన్ అయినాక బాడీ తీర్మానం అయినాక మేము ఒకటే అడిగేది, మా బాడీకి సంబంధించి జనరల్ ఫండ్ నుంచి ₹1 ఖర్చు చేసినా మాకు ఇన్ఫర్మేషన్ చేయాలి, మేము తీర్మానంలో పెట్టాలని చెప్పి అనుకున్నాం. కాబట్టి అదే విధంగా ఉండాలని చెప్పడం జరిగింది. వీళ్ళను అధికారుల తీరు చూస్తుంటే మాకు అనుమానం వచ్చి వాళ్ళకి టైం ఇచ్చి ఇంకా తప్పు చేయాలనే ఉద్దేశం మేము ఆగడం జరిగింది. వెంటనే చేస్తే కూడా మాకు పూర్తి ఎవిడెన్స్ లేకపోతే కూడా అది మాకు కరెక్ట్ చర్య కాదని చెప్పి మేము ఆలోచన చేసి ఆగినాం ఇప్పటిదాకా. ఇప్పుడు 90 డేస్ ఇప్పుడు ఏదైతే ఉందో ఎలక్షన్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలక్షన్ నిధుల కింద స్పెషల్గా 15 లక్షలు రావడం జరిగింది. మరియు ఆ పైసలు సరిపోలేవని చెప్పి ఇంకా సుమారు నిన్నటి నుంచి బ్యాంక్ స్టేట్మెంట్స్ అడుగుతా ఉన్నాం, ఎన్ని డ్రా చేసిన అడుగుతా ఉన్నాం. నిన్నటి నుంచి ఈ డేట్ వరకు కూడా అకౌంటెంట్ స్పందిస్తలేదు, జూనియర్ అకౌంటెంట్ స్పందిస్తలేదు, బ్యాంకు స్టేట్మెంట్స్ మాకు ఇస్తలేరు. ఇంతవరకు మేము ఒక గౌరవ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్కే ఇస్తలేరు. సామాన్య ప్రజలకు ఎట్టిస్తారు, ఇవ్వడం జరుగుతలేదు. వాళ్ళు ఏదైతే ఇంకా సుమారు 15 లక్షల వరకు జనరల్ ఫండ్ నుంచి డబ్బులు తీసుకున్నారు. మాకు ఇంకా పూర్తి వివరాలు రావాలి. పూర్తి వివరాలు మాకు సబ్మిషన్ చేస్తలేరు. మా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినాం, కఠిన చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఏదైతే ఉందో ఈ అధికారుల నిర్లక్ష్యం, అధికారుల అవినీతిని బాగా దోలే వ్యక్తి అంటే మా ఎమ్మెల్యే గారు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఆ అవినీతికి మాత్రం చేయక ఊరుకుంటలేరు. ఆ అవినీతి కోసం ఈరోజు ఇంతకుముందు కూడా రామపేట మున్సిపాలిటీలో చెప్పడం జరిగింది. అదే ఆఫీసర్స్ ఒక కమిషనర్ చనిపోయిండు, మిగతా వాళ్ళు అదే ఆఫీసర్స్ అట్నే రిపీట్ చేస్తూ ఉన్నాం. సామాన్యుడు ఏదైనా పని చేసుకుంటే వాళ్ళకు ఎన్నో విధాల పేపర్స్ కావాలి, పర్మిషన్స్ కావాలని చెప్తున్నారు. వాళ్ళైతే బిల్స్ తీసుకున్నారు. ఈరోజు అన్ని మేము ఎవిడెన్స్ తోటి మేము మీడియా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎలాంటి వర్క్ ఆర్డర్స్ లేవు, ఎలాంటి ఫైల్స్ లేవు. సుమారుగా 30 లక్షల వరకు వాళ్ళు దీనికి డ్రా చేయడం జరిగింది. అధికార ఆఫీసర్లకు ఇచ్చే పైసలు పోను రమాకాంత్ గారు కానీ కొన్ని ఫేక్ బిల్స్ పెట్టి అది చేసిర్రు, పెట్టిర్రు. ఏది పెట్టినా మా బాడీ ముంగడికి వచ్చి మేము తీర్మానంలో పెట్టుకుంటే మా గౌరవ కౌన్సిలర్కి అందరూ తెలుసుంటే దాని మీద మాకు డౌట్స్ అనేది ఉండవు. వాళ్ళు ఇష్టారాజ్యం చేశారు కాబట్టి మేము దాన్ని సహించేది లేదని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఉందో ఈ ఫేక్ బిల్స్ పెట్టి ఇబ్బంది పెట్టి ఇంకా భ్రష్టు పట్టించి ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. దీనికి సంబంధించి మా అధికారుల మీద చర్య తీసుకోవాలని చెప్పి మా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరియు జిల్లా కలెక్టర్ గారు రత్మా సింగ్ గారికి కూడా మేము వివరణతోటి కంప్లైంట్ చేసాం కూడా చెప్పడం జరుగుతుంది. మరియు సిడిఎంఏ మున్సిపల్ సంబంధించిన శాఖ కూడా మేము ఖచ్చితంగా దీని నిధుల దుర్వినియోగం మీద పాత నిధుల దుర్వినియోగం మరియు కొత్త నిధుల దుర్వినియోగంగా స్పెషల్ గా దీన్ని మేము దరఖాస్తు చేసుకొని మేము న్యాయం జరిగే వరకు రామంపేట పట్టణ ప్రజలకు సంతోషంగా సేవలు అందించేదాకా కూడా మా కౌన్సిల్ నిద్రపోదని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటే 1 ఇయర్ బాడీ లేకముందు బాడీ వచ్చినా కూడా అధికారుల తీరు మారకపోతే ఇక మేము ఉండి కూడా ఎందుకని చెప్పి మా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తే దీని మీద ఇమీడియట్లీ సీరియస్ యాక్షన్ తీసుకొని ప్రెస్ మీట్లు తెలియజేసి రామంపేట పట్టణ తెలవాలి. మనం చేసేది ఎవరో సొంతంగా ఒత్తాసాలు పెట్టడానికి మనకు అవసరం లేదు. మన ప్రజల నాయకులు ప్రజలకు సేవలు అందించాలి, ప్రజలకు సులువుగా మనకు ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే నిర్ణయం మీద మేము మా గౌరవ కౌన్సిలర్స్, చైర్మన్, వైస్ చైర్మన్, మరి కోఆప్షన్ సభ్యులు, మా నాయకులు, కాంగ్రెస్ నాయకులు కూడా ₹1 ఫ్రాడ్ లేకుండా అది ఏదైతే పాలన జరిపిస్తున్నాం. దీనికి ఆఫీసర్ కూడా దీని మీద పై అధికారులు చర్య తీసుకుంటారని చెప్పి నమ్మకం ఉంది. ఈ ఏదైతే ఉందో అవినీతి జరిగింది ఈ అధికారులకు మా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఏదైనా ప్రూఫ్స్ లేని రేపు పెడతాం మాపు పెడతామని కాదు, వాళ్ళు కరెక్ట్ ప్రూఫ్స్ ఉంటే మేము నిన్ననే అడిగితే ఇచ్చేది ఉండే, మాకు డౌట్స్ ఉండకపోవు. నిన్నటి నుంచి మేము లాక్ చేసే పెట్టినాం అకౌంట్ సెక్షన్, దానికి బిల్స్ లేవు, ప్రూఫ్స్ లేవు, వర్క్ ఆర్డర్స్ లేవు, ఎస్టిమేట్ లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఏదైనా పేపర్ల మీద పెట్టుడు కరెక్ట్ కాదు. దయచేసి వాళ్ళు ఎవరైతే సబ్మిషన్ చేసారో వాళ్ళ పేరు ఉండాలి. వాళ్ళకైతే బిల్స్ ఇచ్చారో వాళ్ళ నుంచి మళ్ళీ రిటర్న్ పైసలు తీసుకునే కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళు మాకు 1,00,000 ఇచ్చి 50 తీసుకున్నారు, 4 లక్షలు ఇచ్చి 2 లక్షలు తీసుకున్నారు అని కూడా చెప్పడం జరుగుతుంది. అది వాళ్ళే చెప్తారు, ఖచ్చితంగా జరుగుతుంది.
మాకు ఏదైతే ఉందో ఇప్పుడు సీరియస్గా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇంకా కూడా వీడ నచ్చితే డ్యూటీ చేద్దామని నచ్చితే ఉండమని చెప్తున్నాం, అవినీతి జరగకుండా. ఎమ్మెల్యే గారికి దృష్టికి మేము ఏదైతే ఒక నెల కాగానే మేము అప్డేట్ ఇస్తున్నాం, కౌన్సిలర్ అందరం పోయి సార్ పరిస్థితికి ఇట్లున్నది, ఈ పలానా సమస్య ఉంది, ఇట్లా జరుగుతుంది, పరిపాలన ఇట్లా జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరం పోయి మేము ఉమ్మడిగా పోయి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అధికారులు 1 నెల 2 నెలల్లో మారాలంటే కొంచెం మారుస్తామని చెప్పడం జరిగింది. 3 నెలలైనా వాళ్ళ తీరు మారలేదు. ముఖ్యంగా ఏదైతే ఉందో రామంపేట పట్టణంలో సమస్యలు అధికంగా ఉన్నాయి. అధికారులు ఎక్కువ పనిచేసే వాళ్ళు వస్తే ఎక్కువ సమస్య క్లియర్ అవుతుంది ఆశతో కూడా గౌరవ కౌన్సిల్ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఏదైతే చెత్తబుట్ట అనేది మనకు చెప్పిర్రో 70 రూపాయల రేటు గల చెత్తబుట్టను 30 రూపాయల రేటు గల చెత్తబుట్టను 270 రూపాయల దాన్ని రికార్డ్ చేసి డబ్బులు తీసుకున్నారు. దానికి కొటేషన్స్, దానికి సంబంధించిన బిల్స్ ఇవ్వమంటే ఇంతవరకు కూడా ఈ ఆఫీసర్లు ఇవ్వడం జరగలేదు, ఇస్తలేదు. బ్లీచింగ్ పౌడర్ అనేది కంపెనీ నుంచి రాలే, మున్సిపల్కు బిల్ పేమెంట్ అయింది. ఫ్రీ కార్డ్స్ అనేది 35 లక్షల రూపాయలు దానికి నిధులు ఇచ్చారు, దానికి ఎవిడెన్స్ సరిగా లేదు. అవన్నీ కూడా పోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే వీళ్ళు ఇదే విధంగా వాళ్ళ తీరు మార్చుకోలేదు కాబట్టి మాకు ఇవాళ ప్రజల సొమ్ము ప్రజలు గెలవాలనే ఉద్దేశంతో మన గౌరవ ప్రెస్ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు చెప్పడం జరిగితే ఇమీడియట్లీ ఇది ప్రజా సంబంధించిన ఆస్తి, ప్రజలకు సంబంధించిన వివరం కాబట్టి ఇది పబ్లిక్ తీసుకోవడం కూడా ప్రెస్ మిత్రులు చూడడం జరిగింది. దానికి మేము ఇవాళ వివరణ ఏంటంటే ఇప్పటిదాకా కూడా 3 మీటింగ్లు జరిగినాయి. అత్యవసర మీటింగ్ 1, 20 నెలల మీటింగ్ 2, 3 మీటింగ్లు జరిగితే ఏదైతే మీటింగ్ల ఒక 5,000 రూపాయలు కానీ 10,000 రూపాయలు కానీ మనం డ్రా చేయాలంటే తీర్మానంలో ఉన్నదే చేయాలనే ఒక మాట మేము అనుకున్నాం. తీర్మానంలో లేనిది ఏది కానీ జనరల్ ఫండ్ నుంచి వసూలు తీయద్దు. దానికి అదే కట్టుబాటి కౌన్సిలర్ అందరం ఉన్నాం. కొందరు వర్కులు కూడా 2వ వార్డు కౌన్సిలర్ ఉన్నాడు కొక్కు ప్రవీణ్ గారు, కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉండి డ్రైనేజ్ వర్క్ చేసిండు, కొంచెం మొరం పోపించిండు, వాటర్ ఇచ్చిండు. ఆయనకు బిల్లు కోసం అడిగితే కొటేషన్, ఎస్టిమేషన్, వర్క్ ఆర్డర్, ఫోటోలు అంటున్నారు. అట్లా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా మా మైనంపల్లి ఎమ్మెల్యే గారు, మన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ ద్వారా మా యొక్క బాధ మరియు రామాయణపేటలో జరుగుతున్న విషయం ఏదైనా సరే మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఈరోజు మా పాలక వర్గం ఫిబ్రవరి 16 ఇంచుమించు ఇప్పటి వరకు 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లో కూడా మాకు 3 సార్లు బాడీ మీటింగ్ జరిగింది. ఏ విషయమైనా ప్రతి ఒక్క పైసా ఖర్చు చేయాలన్నా బాడీ మీటింగ్లో కంపల్సరీ పెడతాం, ప్రతిపాదిస్తాం దాన్ని. అటువంటిది 15 లక్షల రూపాయల జనరల్ ఫండ్ నుంచి 15 లక్షల రూపాయల ఖర్చు చేసిరు. కమిషనర్ గారు కానీ మా చైర్మన్ దృష్టికి కానీ కౌన్సిల్ దృష్టికి కానీ తీసుకురాకుండా జనరల్ ఫండ్ నుంచి 15 లక్షల రూపాయల దుర్వినియోగం జరిగింది. దానికోసం మేము బిల్లులు కానీ ఏవి అడిగినా కానీ కమిషనర్ గారు కానీ అకౌంటెంట్ గారు కానీ మేనేజర్ గారిని ఎవరిని అడిగినా బిల్లుల కోసం అడిగినా మీకు చెప్పేది ఏంది అనే విధంగా మాకు సమాధానం చెప్పడం జరుగుతుంది. ఒక చైర్మన్గా కానీ కౌన్సిల్ సభ్యులకు కానీ ఈ విధంగా సమాధానం చెప్తే రేపు మనకు వచ్చే ఈ జనరల్ ఫండ్ది మన రామాయంపేట ప్రజలది, ఆ ప్రతి పైసా లెక్క కూడా మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకున్నది. అది ముఖ్యంగా అభివృద్ధి కోసం చేసుకోవడం జరుగుతుంది. అటువంటిది దుర్వినియోగం జరిగింది కాబట్టి అది రేపు మాకు తెలియాల్సింది. ఏ విధంగా మా చైర్మన్ ఇక్కడ కౌన్సిల్కి మీటింగ్కి జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు ప్రతిపాదనకు తీసుకురాకుండా మీరు ఏ విధంగా ఖర్చు చేస్తారని మేము అడిగితే కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇది ముఖ్యంగా మాకు 15 లక్షల రూపాయల దుర్వినియోగం జరిగిందని తెలియజేస్తున్నాను. ఈ విషయం కూడా మేము ముఖ్యంగా మైనంపల్లి రోహిత్ రావు సార్ దృష్టికి తీసుకెళ్ళాం. వారు కంపల్సరీ చర్యలు తీసుకుంటామని చెప్పి అదేవిధంగా మేము కలెక్టరేట్ ప్రతిమా సింగ్ గారి దృష్టికి కూడా మొత్తం పూర్తి వివరాలతో కూడా మేడం గారికి సమర్పిస్తాము. కంపల్సరీ ఇక్కడ ఉన్న అధికారుల పైన చర్యలు తీసుకొని ముఖ్యంగా పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికారులను రెగ్యులైజేషన్ రోజు ఉండే విధంగా ఆదేశాలు వాళ్ళకు ఒక విధమైన వాళ్ళకు శిక్షణ ఇస్తే కాబట్టి వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నాను మేడం, కంపల్సరీ మీరు మీ దృష్టికి
తీసుకొస్తాము. మా పట్టణ ప్రజలకు కానీ కౌన్సిల్కి కానీ అందుబాటులో ఉండే అధికారులను మాకు ఇవ్వాలని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.